నమస్తే. సినీ నటులు మోహన్ బాబు, మంచు విష్ణు కావచ్చు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, వీళ్ళ మధ్యలో ఫ్యామిలీ సంబంధించినటువంటి గొడవలంతా ఇప్పట్లో తగ్గేలాగా కనపడట్లేదు. ముఖ్యంగా ఆస్తుల పంపకాల విషయంలో మంచు మనోజ్కి మోహన్ బాబు ద్రోహం చేసిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మంచు మనోజ్ది. సో మంచు మనోజ్ని ఎందుకు మోహన్ బాబు నిర్లక్ష్యం చేసిండు? నిజంగా ఒక పక్కన ఆడియోలో మోహన్ బాబు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నిన్ను నేను ప్రేమగా చూసుకున్నాను, నువ్వు ఫ్యామిలీలో చిన్నోడు కాబట్టి నేను అత్యంత గారాబంగా నిన్ను పెంచి పోషించాను, కానీ నువ్వు నా పరువును గంగలో కలిపావన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు నా గుండెల మీద కూడా తన్నావని చెప్పేసి ఆయన ఒక ఆడియోను మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంబంధించినటువంటి గొడవ అంతా, ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవ అంతా ఇప్పుడు రోడ్డుకి ఎక్కడం జరిగింది, రచ్చకి ఎక్కడం జరిగింది. చిట్ట చివరికి తండ్రి పైన కొడుకు, కొడుకు పైన తండ్రి, వీళ్ళిద్దరూ ఒకరికొకరు పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చుకునేదాక వెళ్ళిపోయినటువంటి సంఘటన. దాని తర్వాత మీడియా దృష్టికి రావడం, మీడియా పైన దురుసుగా ప్రవర్తించడం, మీడియా ప్రతినిధుల పైన మోహన్ బాబు దాడి చేయడం, తల పగలగొట్టడం, దాని తర్వాత జర్నలిస్టు మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇదంతా ఒక ఎపిసోడ్. సుమారుగా 4-5 రోజుల పాటు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా మరి మోహన్ బాబు ఇంటి చుట్టూ జల్పల్లిలో ఉన్నటువంటి 30 ఎకరాల్లో విశాలంగా కట్టుకున్నటువంటి జల్పల్లిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ చుట్టే తిరగడం జరిగింది. సో ఈ ఫామ్ హౌస్ నాకు ఇవ్వాలి అంటూ మంచు మనోజ్ ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు పైన తన తండ్రి పైన కేసు పెట్టడం జరిగిందో, నన్ను కొట్టిండు అని చెప్పేసి మోహన్ బాబు పైన కేసు పెట్టడం జరిగింది మంచు మనోజ్. దాని తర్వాత మోహన్ బాబు సైతం కూడా నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా కంప్లైంట్లో పేర్కొనడం, నాకు ప్రాణహాని ఉంది, నేను సంపాదించుకున్నటువంటి ఆస్తి పైన నా చిన్న కొడుకు కన్నేయడం జరిగిందని చెప్పేసి ఆయనే పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక రకంగా ఆస్తి తగాదాలతోటి పోలీసు మెట్లెక్కినటువంటి మోహన్ బాబు కుటుంబం. సో పెదరాయుడు సినిమాలో ఎన్నో పంచాయతీలని పరిష్కార మార్గం చూపినటువంటి మోహన్ బాబు, ఎన్నో పంచాయతీలకు తీర్మానం చేసినటువంటి మోహన్ బాబు తన ఇంటి పంచాయతీని మాత్రం చక్కబెట్టుకోలేడు అనేది మనకు నగ్న సత్యం. ఇదంతా కూడా కనబడతా ఉంది. అయితే ఈ చిన్న కొడుకు అంటే మోహన్ బాబుకి ఇష్టం లేకనా, లేకపోతుంటే చిన్న కొడుకు మీద ప్రేమ లేకనా, పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ అనేది తెలియదు. కానీ మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక తెలుసుకున్నట్టయితుంటే మోహన్ బాబుకి 2 భార్యలు. సో మొదటి భార్య విషయానికి వచ్చినట్టయితుంటే విద్యాదేవి. మోహన్ బాబు ముందుగా పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ పేరు విద్యాదేవి. విద్యాదేవి పైనే వివిధ కళాశాలలు కావచ్చు, విద్యా సంస్థలన్నీ ఉంటాయి. రెండవది, విద్యాదేవి చనిపోయిన తర్వాత నిర్మలాదేవిని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. విద్యాదేవిని నిర్మలాదేవి, ఒకలేమో విద్యాదేవి ఈమె మొదటి భార్య అయితే నిర్మలాదేవి రెండో ఆమె. సో ఈ రెండో భార్యకు పుట్టినటువంటి ఆ కుమారుడే మంచు మనోజ్. ఈయన చిన్న ఆయనే. ఇక్కడ మొదటి విద్యాదేవికి పుట్టినటువంటి వాళ్ళేమో లక్ష్మి, ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మి, దాని తర్వాత విష్ణు, వీళ్ళిద్దరు పిల్లలు. రెండో సంబంధించినటువంటి ఆవిడ ఆ కుమారుడేమో అంటే మోహన్ బాబు తండ్రి ఒకటే కానీ తల్లులు వేరు. సో అందుకని చెప్పేసి మొదటి భార్యకు పుట్టినటువంటి లక్ష్మీ విష్ణు పైన మోహన్ బాబు ఎంతైనా కానీ కొంత ప్రేమ ఎక్కువ చూపెట్టేది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి మోహన్ బాబుకు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, మోహన్ బాబుకు ఉన్నటువంటి ప్రాపర్టీలతో పాటు ఎక్కడెక్కడ ఏ సంబంధించినటువంటి అసెట్స్ ఉన్నాయన్నటువంటి దానిపైన ఒకసారి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మోహన్ బాబు ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ఆస్తులు, హీరోగా కావచ్చు, ఒక విలన్గా కావచ్చు, సైడ్ క్యారెక్టర్లు కావచ్చు, ఫాదర్ క్యారెక్టర్లు కావచ్చు, ఇటువంటి సినిమాలో వివిధ వేషాలు వేసినటువంటి మోహన్ బాబు ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ఆస్తుల విలువ సుమారుగా 600 కోట్లట. 600 కోట్లు. ఈ 600 కోట్ల సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే మోహన్ బాబు ముగ్గురికి, మంచు విష్ణుకి, లక్ష్మికి, అలాగే
మంచు మనోజ్కి, ఈ ముగ్గురికి ఆస్తులను పంపకం చేయడం జరిగింది. ఒక్కొక్కరికి సంబంధించినటువంటి ఆస్తులను కనుక చూసుకున్నట్టయితే ఉంటే విద్యానికేతన్ ఏదైతే ఉందో విద్యాదేవి పేరు మీద, ఆయన మొదటి భార్యకు సంబంధించినటువంటి విద్యాదేవి పేరు మీద ఏర్పాటయ్యే విద్యానికేతన్ విద్యా సంస్థలు, ఈ విద్యానికేతన్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు విష్ణుకి, ఈయన విష్ణుకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆమె కూతురు అయినటువంటి లక్ష్మికి ఈడ మన ఏదైతే ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి ఇల్లు, ఫిల్మ్ నగర్ ఇల్లు ఇచ్చిందట. ఇక దాని తర్వాత ఇప్పుడు మంచు మనోజ్కేమో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లు ఇచ్చిందట. ఈ ఫ్లాట్లు ఇచ్చి ఇంతకుముందే దాదాపుగా 2019-18 ఆ టైంలోనే ఈ కొన్ని ఆస్తులని తమ కూతురు కొడుకులైనటువంటి వీళ్ళకి కొన్ని పంచి ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికి కొంత ఆయన 70-75 సంవత్సరాల వయసు ఉంటుంది మోహన్ బాబు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోవాలి కాబట్టి జల్పల్లిలో ఉన్నటువంటి ఆయన హీరోగా నడుస్తున్నటువంటి సందర్భంలోనే జల్పల్లిలో కొంత ప్రాపర్టీని కొనడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనం చూపెడుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్, ఇదంతా కూడా సువిశాలంగా ఇక్కడ కనబడతా ఉంది కదా. ఈ 30 ఎకరాలు ఇక్కడ ప్రహారీ గోడ కూడా కనబడతా ఉంది. ఈ ప్రహారీ గోడ లోపల ఉన్నటువంటి సుమారుగా 30 ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాల భూమి, 30 ఎకరాల భూమి అంటే దాదాపుగా ఒక సంబంధించినటువంటి ఎకరం 50 కోట్లకు పైన ఉంటుందట. సో ఈ ప్రాపర్టీ కావాలని చెప్పేసి మంచు మనోజ్ పెద్ద గొడవ చేస్తూ ఉన్నాడు. ఇది ఇప్పట్లో జరిగినటువంటి గొడవ కాదు, ఇది చిలికి గానివాలుగా మారి ఇప్పుడు రచ్చకెక్కింది. ఇది దాదాపుగా 3-4 సంవత్సరాల కాడి నుంచి గొడవ జరుగుతూ ఉన్నది. సో ఈ ప్రాపర్టీని నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి మోహన్ బాబాయ్ ఈ ఇంట్లో నివాసం ఉంటా ఉన్నాడు. ఈ ఇంట్లోనే నివాసం ఉంటా ఉన్నాడు, ఈ ఫామ్ హౌస్లోనే ఆయన గడుపుతూ ఉన్నాడు. సో ఈ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కావాలి నాకు అని చెప్పేసి ఒక పక్కన ఎవరైతే మంచు మనోజ్ ఉన్నాడో మంచు మనోజు దీనిపైనే ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిండు. సో దీనికి పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎందుకు ఆ ఇల్లే కావాలనుకుంటా ఉన్నాడు అంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈ 30 ఎకరాల సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏవైతే ఉందో ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి చుట్టూ దాదాపుగా ఇంకొక 50 ఎకరాలకు సంబంధించినటువంటి ఇంకా ప్రభుత్వ భూమి ఇంకో 50 ఎకరాలు దానికి ఆనుకొని ఉంటుందట. సో ఈ 30 ఎకరాల భూమితో పాటు మిగతా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉంటుందో సుమారుగా 50 ఎకరాలు అంటా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి భూమిలో ఆ ఎంఎం సిటీ మంచు మనోజ్కు సంబంధించినటువంటి సంబంధించిన ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఎన్ని వందల ఎకరాలు అయితే అట్లా ఉంటుందో సో సంబంధించినటువంటి ఆ సిటీని ఏర్పాటు చేయాలి. దాంట్లో సినిమాలు తీసుకోవడానికి కానీ లేకపోతే మిగతా సంబంధించినటువంటి ఈవెంట్స్ చేయడానికి కానీ ఇట్లా ఒక ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 30 ఎకరాలతో పాటు మిగతా ఈ ఫామ్ హౌస్ను కనుక మనం వాళ్ళ పేరు మీద వచ్చినట్టయితే ఈ ఉన్నటువంటి భూమిని కూడా మనం కలుపుకొని దాంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో మంచు మనోజ్ దీనిపైన దృష్టి సారించడం జరిగింది. దానికోసమనే ప్రతిసారి గొడవలు అవుతూ ఉంటాయి. దీంట్లో ఆడియోలో చెప్తా ఉంటాడు మోహన్ బాబు, ఆడియోలో చెప్తా ఉంటాడు దీంట్లో ఒక పొలిటీషియన్ ఎంటర్ అయిపోయాడు, దీంట్లో పెద్ద వాళ్ళు ఎంటర్ అయిపోయి నన్ను బెదిరిస్తూ ఉన్నారు అనేది. సో బెదిరించేటువంటి వ్యక్తులు ఎవరు, పొలిటికల్గా ఎందుకు ఆయనకు ప్రెషర్ ఉన్నది, పొలిటికల్గా ఉన్నట్టయితే ఉంటే ఇక్కడ ఒక 2 విషయాలు మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ తమ్ముడైనటువంటి రితీష్ రెడ్డితో పాటు అలాగే మంచు మనోజ్కి చాలా సంబంధాలు ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరి నేతృత్వంలో అక్కడ ఈ ఎంఎం సిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిందనేది తెలుస్తుంది. అంతేకాకుండా దీంట్లో కొత్త తెర మీదకి వచ్చేటువంటి అంశం ఏంటిదంటే భూమా అఖిలప్రియ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్నదో వాళ్ళ సిస్టర్ భూమా మౌనిక. సో మంచు మనోజ్కి ఇప్పుడు ఉన్నటువంటి భార్య మంచు మౌనిక అంటే ఆమె భూమా మౌనిక అంటే అప్పుడు భూమా ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇలా ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి భూమా మౌనిక, భూమా అఖిలప్రియ వాళ్ళ సోదరి. సో భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి ఆమె కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మరి అక్కడి నుంచి ఏమన్నా పొలిటికల్గా మోహన్ బాబుని ఏమైనా ప్రెషర్ చేసిందా లేకపోతే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఏమైనా ప్రేరేపించిందా అనేది తెలియదు. సో పొలిటికల్ కూడా నాకు ప్రెషర్ అవుతుందని చెప్పేసి ఆయన ఆడియోలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు.
మరి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నటువంటి దానిపైన కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. ఇంతేకాకుండా ఈ సంబంధించినటువంటి జల్పల్లిలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి 30 ఎకరాల్లో దీంట్లో హీరోయిన్ సౌందర్య పేరు కూడా, ఆమె నటి చనిపోయింది, ఆమె పేరు కూడా ఉన్నది, ఆమెకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా కొంత ఉంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ 30 ఎకరాల భూమి పైనే ఇప్పుడు వివాదం అంతా నడుస్తూ ఉంది. సో ఇన్ని రోజుల కానించి పోలీస్ స్టేషన్ల చుట్టూ అలాగే ఆ జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూ తిరిగినటువంటి ఈ అంత వ్యవహారం అంతా ఇప్పుడు పెద్దల సమక్షంలోకి వెళ్ళింది. ఏంటి, మీరందరూ కూడా పంచాయతీ పెట్టుకోవడం వల్ల పరువు పోతుంది కాబట్టి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు ఏవైతే ఉన్నాయో 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏవైతే ఉందో ఈ ప్రాపర్టీని మళ్ళీ దీన్ని ఎలా పంచాలన్నటువంటి దానిపైన పెద్దలతోటి, అంటే సినీ సంబంధించినటువంటి వాళ్ళతో కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతోటి ఈ రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం మోహన్ బాబు కుటుంబం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చూద్దాం, 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ వ్యవహారం అట్లా ఉంటే, మరో పక్కన ఇక్కడ ఏదైతే ఆయన కంప్లైంట్ ఇచ్చింది, మోహన్ బాబు పోలీసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి దాంట్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. దర్దాపుగా ఈ సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో నాకు ప్రాణభయం ఉన్నది కూడా, నా కొడుకుతోటి ప్రాణభయం కూడా ఉంది, నా ఆస్తిని కూడా రక్షించడంతో పాటు నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆయనే మన పోలీసులో కంప్లైంట్ చేసినటువంటి ఈ పిటిషన్ కూడా చూసుకోవచ్చు. సో దీంతో పాటు కొన్ని చూసుకుంటే మంచు మనోజ్ సంబంధించినటువంటి కంపెనీలను కనుక చూసుకుంటే ఎంఎం ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఈయన డైరెక్టర్గా ఆగస్టు 2, 2021 నుంచి కొనసాగుతూ ఉన్నాడు. అలాగే నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా 2021 నుంచి, అలాగే మంచు సిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి డైరెక్టర్గా 2019 నుంచి ఉన్నాడు. 2011 నుంచి కూడా మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి డైరెక్టర్గా 2020 నుంచి ఈయన డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. అంటే 2020 2019 ఈ సందర్భంలోనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటన్నిటి కూడా మంచు మనోజ్ డైరెక్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఎంఎం సిటీ అనేది ఏదైతే ఉందో ఈ ఎంఎం సిటీని ఇప్పుడు అన్నటువంటి మంచు మనోజ్ ఆయన పేరు మీద ఎంఎం సిటీని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇంత ముందు అన్నట్టుగా రామోజీ ఫిలిం సిటీ లాగానే ఇప్పుడు ఎంఎం సిటీ అన్నటువంటి ఒక కొత్త పేరును తెర మీదకి తీసుకొచ్చి ఒక దాంట్లో ఈవెంట్లు నడిపించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడైనటువంటి రితీష్ రెడ్డి తోటి స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. సో అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా ఏమైనా పడతా ఉందంటే మంచు ఫ్యామిలీలో ఆయన చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, ఎవరైతే ఇప్పుడు మోహన్ బాబు దాంట్లో క్లారిటీగా చెప్తా ఉన్నాడు, ఆ ఆడియోలో చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే, నేను కూడా తాగుతాను కానీ తాగి ఈ విధంగా గొడవలు పెట్టడం కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళను కూడా టార్చర్ పెట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇది మంచిది కాదు మనోజ్ అని చెప్తా ఉన్నాడు. గతంలో మంచు సంబంధించినటువంటి మనోజ్ విషయానికి వస్తున్నట్టయితే ఉంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. మనోజు తాగుడుకు బాగా అలవాటు అయిపోయాడు. సో తాగుడుకు ఓన్లీ తాగుడు అంటే ఏదో ఉన్నటువంటి లిక్కర్ అనేది కాదు, తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్కి కూడా అలవాటు అయిపోయాడు మంచు మనోజ్ అనేది. సరే ఆయన అలవాటు అయిందా లేకపోతుంటే అది ప్రచారం అనేది తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఆయన వ్యవహార శైలి, ఆయన తీరు చూసినట్టయితే ఉంటే కావచ్చేమో అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. సో నీ భార్య నువ్వు తాగి అన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తిండు మోహన్ బాబు. ఇంకో రెండో అంశం ఏంటంటే మంచు మనోజ్కి మొదటి భార్యతో విడాకులైన తర్వాత ఇప్పుడు రెండో భార్య అయినటువంటి మౌనిక ఎవరైతే ఉందో ఈ మౌనిక రెండవ భార్యగా, అంటే ఈయన ఆల్మోస్ట్ మనోజు ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ మొదటి భార్య విడాకులైన తర్వాత దాని తర్వాత ఈ మౌనికని పెళ్లి చేసుకోవడం మనోజ్కు తండ్రి అయినటువంటి మోహన్ బాబుకి ఇష్టం లేదు అసలే. సో అదే మాదిరిగా మౌనిక సోదరి అయినటువంటి పొలిటికల్గా ఎమ్మెల్యే అయినటువంటి అఖిలప్రియ ఎవరైతే ఉందో ఈ అఖిలప్రియకు కూడా ఇష్టం లేదు. కానీ ఇక్కడ పెళ్లి పెద్దగా మనోజు అండ్ మౌనిక పెళ్లి పెద్దగా లక్ష్మి ఎవరైతే ఉందో మంచు లక్ష్మి తన సోదరి అయినటువంటి మంచు లక్ష్మి దగ్గర ఉండి పెళ్లి చేయించింది. సో మొదటి నుంచి కూడా మౌనిక అంటే ఇష్టం లేదు, అంటే కోడలు అంటే ఇష్టం లేదు అని మోహన్ బాబుకి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసమనే పెళ్లికి కూడా పోలేదు. రెండో అంశం, ఫ్యామిలీలో గొడవలు సృష్టించేటువంటి వ్యక్తే మౌనిక అని చెప్పేసి అక్కడ మోహన్ బాబు యొక్క ఆరోపణ. సరే ఏదేమైనప్పుడు కూడా వీళ్ళు
పబ్లిక్ సంబంధించినటువంటి ఫిగర్ కాబట్టి, ఎందుకంటే ఒక హీరోగా పనిచేస్తూ ఉన్నాడు, హీరోగా నటించిండు, చాలా సినిమాల్లో హీరోగా నటించినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు. అలాగే అదే మంచు కుటుంబంలో ఉన్నటువంటి తన పెద్ద కొడుకు అయినటువంటి మంచు విష్ణు మా అసోసియేషన్ చైర్మన్ అయినే అధ్యక్షుడు. మంచు లక్ష్మి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మంచు మనోజ్ చాలా సినిమాలలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి పబ్లిక్ అంతా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులలో మరి మనోజ్కు దక్కేటువంటి వాటా ఎంత? మనోజ్ నిజంగా కూడా కొట్లాడేటువంటి ఆ కొట్లాడలో న్యాయం ఉందా? కేవలం మంచు మనోజ్కి ఇచ్చింది అక్కడ సిటీకి అవుట్స్కట్లో ఉన్నటువంటి 1-2 ఫ్లాట్లు ఇచ్చిందట. కానీ విద్యాలయాలు విద్యానికేతన్ ఏదైతే ఉందో ఈ విద్యానికేతన్కు సంబంధించినటువంటి వ్యవహార బాధ్యతలన్నీ విద్యానికేతన్కు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ విష్ణుగా అప్పచెప్పడం జరిగింది. సరే, ఈ విష్ణు దీంట్లో విద్యానికేతన్లో మొత్తం చైర్మన్గా పనిచేసినప్పటికీ ఈ సంబంధించినటువంటి బాధ్యతలంతా కూడా ఎవరైతే విష్ణుకు ఫ్రెండ్ అయినటువంటి వినయ్, ఏదైతే వినయ్ పేరు బాగా వినపడతా ఉంది, ఈ వినయ్ ఎవరంటే విష్ణుకి దగ్గర ఫ్రెండు. ఈ విద్యానికేతన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వినయ్ చూసుకుంటాడట. వినయ్ చూసుకుంటాడు కాబట్టి నీవేంద్ర మా ఫ్యామిలీలో అన్నటువంటి ఒక కోపంతో మనోజ్ రగిలిపోతూ ఉన్నాడు. సో ఇదంతా కూడా ఒక 4-5 రోజులు పెద్ద ఎత్తున కూడా దీనిపై నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ, మోహన్ బాబు ఆస్తుల విషయాలు, మోహన్ బాబుని మనోజ్ కొట్టిండు, మనోజ్ని మోహన్ బాబుతో పాటు కొంతమంది బౌన్సర్లు కొట్టిండు అనేది కొంత హడావిడి నడిచింది. ఏ హడావిడి నడిచినప్పటికీ కేవలం ఇక్కడ కనబడతా ఉన్నటువంటి ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఉందో, ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దానిపైనే ఇష్యూ అంతా దీని చుట్టే తిరిగింది. ఈ సంబంధించినటువంటి ఆస్తిని కనుక మనోజ్ కనుక మోహన్ బాబు అడిగిన వెంటనే ఇచ్చినట్టు అయితే ఉంటే ఇది ఉండకపోవు. కానీ అన్ని ఆస్తులను పంపి కేవలం ఈ యొక్క 30 ఎకరాలకు సంబంధించినటువంటి జల్పల్లిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ను మాత్రమే మోహన్ బాబు దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ఎపిసోడ్. దీని చుట్టే ఇప్పుడంతా కూడా ఆస్తుల పంపకాలు ఎప్పుడో అయిపోయినాయి. ఇక మిగిలిపోయినటువంటి ఆస్తి ఇది ఒక్కటే ఆస్తి. ఈ ఆస్తి పైనే మనోజు, అలాగే ఈ ఆస్తి తన పెద్ద కొడుకు అయినటువంటి విష్ణుకి ఎక్కడ కట్టబెడతాడు అన్నటువంటి కొంత మరి ఆవేదన చెందాలేకపోతుంది. దీనిపైన ఏమైనా చర్చలు నడిచినాయా, మనోజ్కి కాకుండా విష్ణుకి కట్టబెట్టడం కోసం ఏమైనా మోహన్ బాబు ఏమైనా ప్రయత్నాలు చేయడం జరిగిందా అన్నటువంటి దానిపైన క్లారిటీ రావాలి. వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగింది. నా తండ్రి మంచోడే చాలా అమాయకుడు అని చెప్పేసి మళ్ళీ కొట్టినటువంటి వ్యక్తి లేకపోతే కొట్టించుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి మనోజ్ తన తండ్రి పైన మళ్ళీ ప్రేమ కోల్కపోవడం జరిగింది. చూద్దాం ఈ ఎపిసోడు ఇప్పటి వరకు ఏమైనా శుభం కాటు పడుతుందా, లేకపోతే ఉంటే ఇది డైలీ సీరియల్ లాగానే ఇంకా ఏమైనా కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? ఈ పులి స్టాపు ఇప్పటికైనా పడుతుంది. ఒక పక్కన మోహన్ బాబు భార్య హాస్పిటల్లో ఉంది. మోహన్ బాబు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన ఆయనకు సంబంధించినటువంటి ఏదో మెంటల్ టెన్షన్స్ తోటి బీపీ వచ్చి అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళ కొడుకు అయినటువంటి మనోజ్ సైతం కూడా హాస్పిటల్ పోవడం జరిగింది. దీనికి అందరికీ కూడా ఒక పక్కన పరువు పోతా ఉంది సమాజంలో. ఇన్ని రోజులు ఒక మోహన్ బాబు కుటుంబం అంటే కొంత వేరే రకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ గొడవ తర్వాత మోహన్ బాబు కుటుంబం అంటే కొంత చీదరించుకున్నటువంటి పరిస్థితికి జనాలు వచ్చిండ్రు. అందుకని చెప్పేసి ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దీంతో పాటు 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పంచాయతీని తెంపేటువంటి పనిలో సినీ పెద్దలతో పాటు కొంత ప్రముఖులందరూ కూడా మోహన్ బాబు పంచాయతీని తెంపేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవి మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆస్తులు, కొడుకులకు పంచించినటువంటి ఆస్తులు కావచ్చు, ఇంకా మోహన్ బాబు దగ్గర పెట్టుకున్నటువంటి ఆస్తుల సంఖ్య, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ, ఇవి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.